చూడ్డానికి ఎంత అందంగా ఉంది కదండీ! అప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఒక పక్క నుంచి చెట్లు నిజంగా ఆ మూమెంట్ అలా మైండ్‌లో పెట్టుకోవాలి. ఇలా వీడియోస్ తీయడం కన్నా. బట్ మీకు ఆ అందాన్ని చూపించాలి అని తీస్తూ ఉన్నానన్నమాట. ఎనీవేస్ హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా ఈరోజు జస్ట్ ర్యాండమ్ వ్లాగ్ అండి. చాలా కామెంట్స్ మాట నాకు. మీ హస్బెండ్‌ది ఏం జాబు? ట్రాన్స్‌ఫర్లు అంటున్నారు. అసల ఈ విలేజ్‌లో మీకు ట్రాన్స్‌ఫర్‌లేంటి? ఇక్కడ క్యారేజ్ పెట్టేంత జాబ్ ఏముంటది? అంటే నేను క్యారేజ్ పెడతాను కదా! సో, దాంట్లోనే లంచ్ ఐడీస్ అది మీతోనే షేర్ చేసుకున్నప్పుడు చాలామంది అడుగుతూ ఉన్నారన్నమాట. ఇంకా అది చెప్పే ముందు ఇక్కడ నేను మిరియాల చారు అండ్ చికెన్ కర్రీ చేస్తున్నానండి. చికెన్ ఎప్పుడు కూడా వెరైటీ చేస్తూ ఉంటాను. ఇప్పుడు చికెన్ ఎగ్ కర్రీ చేస్తున్నాను. చాలాసార్లు చికెన్ చుక్క కూర, చికెన్ మామిడికాయ అలా చేశాను కదా! అది మాట. ఈరోజు చికెన్ ఎగ్ కర్రీ అంటే ప్రాసెస్ అంతా నార్మలే. ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి అదంతా నార్మలే. చికెన్ వేసుకొని ఇక్కడ చారులోనైతే గనక వెల్లుల్లిపాయలు, జీలకర్ర, మిరియాలు అండ్ దంచి చారు మరుగుతున్నప్పుడు వేస్తే ఆ స్మెల్ వేరబ్బా. తాలింపు పెట్టినప్పుడు చారుకి ఇంకా టేస్ట్ అనేది పెరుగుతుంది. ఇంకా ఆ చికెన్ కర్రీలో ఏంటంటే మీకు ప్రాసెస్ అంతా కామనే. అది ఎగ్స్ బాయిల్డ్ చేసుకొని ఉంచుకోవాలి. అది ఏం చేయాలో నేను చెప్తానండి. సో, ఇంకెక్కడైతే కనుక పనులన్నీ కొంచెం కర్రీ అంతా అయిపోతుంది. పనులన్నీ పక్కన పెట్టాక డోర్స్, విండోస్ అన్నీ కూడా నేను ఓపెన్ చేస్తున్నాను. మీకు తెలుసు కదా నాకు అలవాటు అని చెప్పేసి. మా హస్బెండ్ జాబ్ కోసం ఎలా కామెంట్స్ ఏంటంటే నా వీడియోస్లోని ఆయనకు వచ్చిన అవార్డ్స్ చూసి చాలామంది మా హస్బెండ్ జాబ్ ఏంటో కూడా కనిపెట్టేశారు నేను చెప్పకముందే. బట్ ఒకసారి నేను చెప్పి క్లియర్ అయిపోతుంది, ఎందుకంటే కామెంట్స్ ఇంకా వస్తున్నాయని. ఇంకెక్కడ కర్రీ దగ్గరికి వచ్చేస్తే చికెన్ కర్రీ ఇలాగా ఎగ్స్ బాయిల్డ్ చేసేసుకుంటాం కదా! ఈ బాయిల్డ్ చేసుకున్న ఎగ్స్‌ని కట్ చేసి చికెన్ కర్రీ దించే ముందు దీంట్లో వేసుకోవాలి. ఆ యెల్లో, ఆ వైట్ కర్రీలోనే అది కలిసి దాని టేస్ట్ ఇంకా బావుంటది. రసం వేసుకొని తింటే ఒకసారి ట్రై చేయండి. నాకు కామెంట్ చేసి అయితే కూడా చెప్పండి ఎలా ఉంది కర్రీ అన్నది. ఇంకా మ్యాటర్‌లోకి వెళ్ళిపోతే మా హస్బెండ్ జాబ్ కోసం ఆయన స్టేట్ బ్యాంక్‌లో మేనేజర్ అండి. సో, ఇక్కడ మాకు ట్రాన్స్‌ఫర్ వచ్చి 1½ ఇయర్ అవుతుంది. ఈ విలేజ్‌లో ట్రాన్స్‌ఫర్ వచ్చి. ఇక్కడ ఇంకా 1 ఇయర్ ఉంటామో ఎప్పుడొస్తదో మరి ట్రాన్స్‌ఫర్ అన్నది మాకు తెలీదు మాట. యాక్చువల్‌గా ఆయన ప్రొఫెషన్, ఆయన జాబ్ గురించి నేను యూట్యూబ్‌లో, సోషల్ మీడియాలో ఎక్కడ మెన్షన్ చేయాలని అనుకోలేదు. అందుకే నేను ఎప్పుడు కూడా చెప్పలేదు. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను ఎప్పుడు కూడా బ్యాంక్ అను, ఆయన ఆఫీస్‌కి వెళ్ళాలి, ఆ క్యారేజ్ పెట్టాలి అని నేను ఎప్పుడు కూడా చెప్తాను కానీ టంగ్ కూడా ఎప్పుడు స్లిప్ అవ్వలేదు బ్యాంక్ అని కూడా. బట్ అవార్డ్స్ చూసి చాలామంది కనిపెట్టారు. ఎందుకు చెప్పకూడదు, దీంట్లో సీక్రెట్ ఏముంది అని అనుకుంటూ ఉంటారు. మా హస్బెండ్‌కి కొన్ని ప్రైజెస్, అవార్డ్స్ అవి వచ్చినాయండి. అవి నేను టీవీ యూనిట్ దగ్గర పెడతాను కదా! వీడియోస్‌లో అవి చూసి కనిపెట్టి చాలామంది అడిగారు. ఏం చెప్పకూడదు, సీక్రెట్ అని ఏమీ లేదు. బట్ సోషల్ మీడియాలో కొన్ని రిస్ట్రిక్షన్స్ అండ్ రూల్స్ అవి ఉంటాది. సో, ఆయన ప్రొఫెషన్ గురించి ఆయన కూడా ఎప్పుడు అంటే ఎప్పుడు మెన్షన్ చేయొద్దు అన్నారు. సో, అవి కాకుండా మేము ఎప్పుడు దాని గురించి మాట్లాడకూడదు, అంటే పర్సనల్ లైఫ్‌ని మరీ ఎక్కువగా దీంట్లోకి తీసుకురాకూడదని నేను ఎప్పుడు చెప్పలేదు. అంతే. ఇప్పటికి మా హస్బెండ్ జాబ్ మీ అందరికీ క్లియర్ అయినట్టుంది. అది మాట. ఎస్‌బీఐలో మేనేజర్ అని చెప్పి. సో, ఇక్కడ ట్రాన్స్‌ఫర్ ఎన్ని రోజులు ఉంటాం, ఎప్పుడు వెళ్తాం అన్నది ఇంకా మాకు కూడా తెలీదు. సో, ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయిందండి. అక్కడ సూర్యుడి కిరణాలు కరెక్ట్‌గా అమ్మవారి ఫేస్ మీద పడుతున్నదన్నమాట మా రూమ్‌లోని. అది చూడడానికి నాకు భలే అందంగా, వింతగా అనిపించి వీడియో అయితే తీసాను. కానీ ఇక్కడ విలేజ్‌లో ఎంత ప్రశాంతంగా ఉంటదంటే నిజంగా ఈవినింగ్ టైముల్లోని కొన్నిసార్లు ఏం దొరకలేదని నేను బాధపడినా సరే, కొన్నిసార్లు అబ్బా! ఈ లైఫ్ ఇక్కడ ఉన్నంత సేపు ఫుల్‌గా మనం ఎక్స్‌పీరియన్స్ చేయాలి. మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోతే ఇక్కడ నుంచి ఎక్కడ ఉంటామో తెలీదు అని అనిపిస్తూ ఉంటుంది అలా ఆలోచిస్తూ కూర్చున్నప్పుడు. ఇదిగోండి ఇక్కడ నేను సమ్మర్‌లోని 2 కాటన్ కుర్తీస్ తీసుకున్నాను. యాక్చువల్‌గా సమ్మర్ వచ్చిందంటే కొన్ని కాటన్ శారీయో, కాటన్ డ్రెస్ అండ్ నైటీ ఏదో తీసుకుంటాం కదా! నాకు యాక్చువల్‌గా డ్రెసెస్ కన్నా ఫ్రాక్స్ అంటే ఇష్టం, గౌన్‌లు. నేను ఎక్కువగా డిజైన్ చేసుకుంటాను. లేదంటే ఇదిగోండి ఇలా 2 కొనుక్కున్నాను ఇప్పుడైతే కనుక. ఇవి రీజనబుల్ ప్రైస్‌కే వచ్చింది. దీని లింక్స్ నేను ట్యాగ్ చేస్తానండి. యాక్చువల్‌గా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఏమవుతుందంటే ప్రొడక్ట్ అయిపోయింది అంటే గనక అది లింక్ మీకు షేర్ చేసిన అవ్వదు. సో, అందుకని కొన్నిసార్లు ప్రొడక్ట్ లేకపోతే దాని దగ్గరలో ఉన్న మ్యాచ్ అయ్యే ప్రొడక్ట్స్ లింక్స్‌ని అయితే గనక ఇస్తాము. లేదంటే సేమ్ లింక్స్‌ని కూడా చాలా సార్లు ఇస్తామన్నమాట. కొన్ని కామెంట్స్ ఏంటంటే లేదండి ఇక్కడ లింక్స్ వేరేగా ఉంటుంది, ప్రొడక్ట్ అక్కడ ఓపెన్ చేస్తే వేరేలా ఉంటుంది అని అంటున్నారు. కొంచెం రిలేటెడ్ ఇస్తున్నాం అంతే. ఇంకా ఈవినింగ్ అలా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఇంకా అలా కూర్చొని నేను మార్నింగ్ డీటాక్స్ వాటర్ అది కలుపుకున్నాను. సో, దాంట్లో సబ్జా వాటర్ అంతా రోజంతా అలా తాగుతూ ఉంటానండి. అంతే వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.